నమస్తే, నేను మణిశ్రీ. జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల నగారా మోగింది. దాదాపు 5 ఏళ్ల నుంచి ఎన్నికలు లేని ప్రాంతానికి ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఆర్టికల్ 370 రద్దు లాంటి చారిత్రాత్మక నిర్ణయాల తర్వాత జమ్మూ కాశ్మీర్లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో పార్టీల పరిస్థితి ఏంటి? బీజేపీ గెలుపొందే అవకాశం ఉందా? ఏ పార్టీకి ఏ స్థానాల్లో బలముంది? ఎన్నికల తర్వాత మళ్లీ ఉగ్రవాదానికి వంతపాడే ప్రభుత్వం ఏర్పడుతుందా? ఇటువంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఈ వీడియోను లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన సలహాలు, సూచనలు మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న నేషనలిస్ట్ హబ్ వాట్సాప్ ఛానల్ను ఫాలో చేసి ప్రతి అప్డేట్ని మిస్ అవ్వకుండా చూడండి. జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించారు. తొలి విడత పోలింగ్ సెప్టెంబర్ 18న, రెండో విడత సెప్టెంబర్ 25న, మూడో విడత అక్టోబర్ 1న నిర్వహించనున్నారు. అక్టోబర్ 4న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. చివరిసారిగా 2014లో అక్కడ ఎన్నికలు జరిగాయి. ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుంచి రాష్ట్రంలో ఎన్నికలు జరగలేదు. 10 ఏళ్ల తర్వాత అక్కడ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈ 10 ఏళ్లలో జమ్మూ కాశ్మీర్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా మారింది. లదఖ్ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో భాగం కాదు. ప్రస్తుతం ఉన్న రాష్ట్రంలో 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక అంతకుముందు ప్రభుత్వ పదవీ కాలం 6 సంవత్సరాలుగా ఉంటే ఇప్పుడు మిగతా అన్ని రాష్ట్రాల్లాగానే 5 సంవత్సరాలు ఉండనుంది. జమ్మూ కాశ్మీర్ను కొన్ని దశాబ్దాలుగా ఉగ్రభూతం పీడించింది. ఆర్టికల్ 370 కారణంగా ఉగ్రవాదులకు ఇది స్వర్గధామంగా మారింది. అక్కడి రాజకీయ పార్టీలు సైతం ఉగ్రవాదులకు వంతపాడుతూ వచ్చాయి. అందుకే జమ్మూ కాశ్మీర్లో దాదాపు 70 ఏళ్లుగా ఉగ్రవాదమే రాజ్యమేలింది. ఈ ఆర్టికల్ను రద్దు చేయాలని బీజేపీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ దాన్ని పట్టించుకోలేదు. ఇందుకు ప్రధాన కారణం ఓటు బ్యాంక్ రాజకీయాలు. కాంగ్రెస్ తనకు అండగా ఉంటూ వస్తున్న ముస్లింలను బుజ్జగించేందుకు ఈ ఆర్టికల్ను కంటిన్యూ చేసింది. కానీ బీజేపీ దీన్ని తొలగిస్తామని హామీ ఇస్తూ వచ్చింది. కేంద్రంలో బీజేపీ పూర్తిస్థాయి మెజార్టీతో అధికారంలోకి రాగా 2019లో ఈ అధికరణను రద్దు చేసింది. దీనికి తోడు అక్కడ రాష్ట్రాన్ని 2 ప్రాంతాలుగా విభజించింది. లద్దాఖ్ను ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా చేసింది. జమ్మూ కాశ్మీర్ను అసెంబ్లీ ఉన్న కేంద్రపాలిత ప్రాంతంగా విభజించింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోకి రాగా అక్కడ ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్రం గతంలో ప్రకటించింది. దీంతో పాటు అసెంబ్లీ స్థానాల డీలిమిటేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేయాల్సి ఉండగా ఆ పనిని కూడా ప్రభుత్వం పూర్తి చేసింది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో స్థానాల సంఖ్య 83 నుంచి 90కి పెరిగింది. జమ్మూ ప్రాంతానికి 6, కాశ్మీర్కు 1 అదనంగా వచ్చాయి. దీనికి తోడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతానికి 24 స్థానాలు ఉన్నాయి. మొత్తంగా అసెంబ్లీ స్థానాలు 107 నుంచి 114కు పెరిగాయి. గతంలో లేని 16 సీట్లను కూడా ఇప్పుడు రిజర్వ్ చేశారు. వీటిలో 7 సీట్లను ఎస్సీలకు, 9 సీట్లను ఎస్టీలకు కేటాయించారు. ఇక ఎన్నికలకు మార్గం అంతా సుగమం చేశాక ఎన్నికల సంఘం తాజాగా నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇక ఎన్నికల్లో పార్టీల వారీగా పరిశీలిస్తే కేంద్ర పాలిత ప్రాంతంగా అవతరించిన జమ్మూ కాశ్మీర్లో 20 జిల్లాలు, 207 తహసీళ్లు ఉన్నాయి. మనోజ్ సిన్హా ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నారు. ఇక్కడ జనాభా 1.25 కోట్లకు పైగా ఉంది. జమ్మూ కాశ్మీర్లో భారతీయ జనతా పార్టీతో పాటు కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ పీడీపీ ముఖ్యమైన పార్టీలు. చివరిసారిగా 2014లో జరిగిన జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, పీడీపీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ముఫ్తీ మహ్మద్ సయీద్ ప్రమాణ స్వీకారం చేశారు. 2016లో ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ మరణించడంతో ఆయన కుమార్తె మెహబూబా ముఫ్తీ సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో పరిస్థితిని చూసుకుంటే ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే సంకేతాలు లేవు. 2014 ఎన్నికల్లో 28 స్థానాలు గెలిచి సంకీర్ణ సర్కారులో ప్రధాన భాగస్వామిగా ఉన్న పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ పీడీపీకి నిన్నటి సార్వత్రిక ఎన్నికల్లో 5 అసెంబ్లీ సెగ్మెంట్లలోనే ఆధిక్యత దక్కింది. బీజేపీకి 29 చోట్ల, కాంగ్రెస్కు 7 చోట్ల ఆధిక్యత దక్కగా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ 36 చోట్ల ఆధిక్యత పొందింది. జమ్మూ కాశ్మీర్లో ప్రాంతాల వారీగా చూసుకుంటే జమ్మూ ప్రాంతంలో బీజేపీకి పట్టు ఎక్కువగా ఉండగా కాశ్మీర్ ప్రాంతంలో నేషనల్ కాన్ఫరెన్స్కు బలం ఉంది.
కొద్ది నెలల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికలను పరిశీలిస్తే ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో 5 స్థానాలకు పోలింగ్ జరిగింది. వీటిలో బీజేపీ, నేషనల్ కాన్ఫరెన్స్లు చెరో 2 స్థానాలు గెలుచుకోగా స్వతంత్ర అభ్యర్థి 1 స్థానంలో గెలుపొందారు. బీజేపీకి 24%, నేషనల్ కాన్ఫరెన్స్ కు 22%, కాంగ్రెస్ కు 19%, పీడీపీకి 8% ఓట్లు వచ్చాయి. ఈ ఫలితాలను బేరేజు వేసుకున్నా ఎవరికీ సంపూర్ణ మెజార్టీ వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. కానీ బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేకపోలేదు. ఇక జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు అత్యంత పెద్ద చిక్కు ఉగ్రవాదం. అక్కడ గత కొద్ది కాలంగా ఉగ్రవాద దాడులు పెరుగుతూనే ఉన్నాయి. నిజానికి ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారని తెలుస్తోంది. ఇన్నాళ్లు కశ్మీర్కు పరిమితమైన ఉగ్రవాదం ఇప్పుడు జమ్మూ ప్రాంతంలో దాడులు పెంచుతోంది. సైన్యం సహా భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుంటున్న ఉగ్రవాదుల్లో ఎక్కువగా పాకిస్తాన్ నుంచి సరిహద్దు దాటి వచ్చిన వారే అని అర్థమవుతోంది. ఉగ్రవాదుల శిక్షణ సరిహద్దు దాటిందని, వారు స్థానికుల సహాయంతో జమ్మూలో దాడులు చేస్తున్నారని నిఘా వర్గాలు గుర్తించాయి. చొరబాటు నిరోధక వ్యవస్థ, యాంటీ ఇన్ఫిల్ట్రేషన్ గ్రిడ్ ను పటిష్టం చేసినప్పటికీ సరిహద్దు ఆవల నుండి ఉగ్రవాదులు వేగంగా చొరబట్టం, దాడులను చేస్తూ ఉండటంతో ఇది ఎన్నికల ప్రక్రియకు అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ఉగ్రవాద దాడులు అనూహ్యంగా పెరగడానికి ప్రధాన కారణం కూడా ఎన్నికలే. రాష్ట్రంలో ఎన్నికలు జరిగి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడితే ఇక ఉగ్రవాదుల ఆటలు సాగవు. గతంలో లాగా ఆర్టికల్ 370 కూడా లేదు కాబట్టి ఇక ఉగ్రవాదులకు కాలం చెల్లినట్లే. అందుకే చివరి అంకంగా దాడులను రెట్టింపు చేస్తున్నారు. అందులోనూ బీజేపీకి ఎక్కువ పట్టు ఉన్న జమ్మూ రీజియన్లో దాడులకు పాల్పడటం వల్ల అక్కడి ప్రజలను ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా అడ్డుకుంటే అది బీజేపీకి నష్టం చేకూరుస్తుంది. ఇది కూడా ఉగ్రవాదుల వ్యూహంలో భాగమే అని తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్ దాదాపు 7 దశాబ్దాలుగా ఉగ్రవాద కోరల్లో చిక్కుకొని నలిగిపోయింది. అక్కడ చాలా వరకు అశాంతి నెలకొని ఉండేది. హిందూ పండిట్ల ఊచకోత లాంటి ఎన్నో దారుణాల తర్వాత అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటవుతుందని అందరూ ఆకాంక్షిస్తున్నారు. భవిష్యత్తులో ఏర్పడే ప్రభుత్వం కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పనిచేస్తుందని అందరూ భావిస్తున్నారు. ఇండీ కూటమి గనుక గెలిస్తే ఆర్టికల్ 370ని తిరిగి తీసుకువస్తామని గతంలోనే ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో ఏ పార్టీ గెలుస్తుందో అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పరిణామాలు ఎలా మారనున్నాయి, బీజేపీ గనుక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తే కశ్మీర్ రూపురేఖలు ఎలా మారనున్నాయి తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.